హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ స్టిచ్చింగ్ ఛానల్. నా ఫ్రాక్ కటింగ్ చేశాం కదా, ఇవాళ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫస్ట్ మెడపట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. 5 ఇంచ్ మందంతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బెల్ట్ని కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ పట్టీని. ఆ తర్వాత మెడపట్టీలను స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఫ్రంట్ సైడ్ మీద ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి పాదం మందంతో. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పట్టీని కూడా అలానే వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మెడపట్టీలను పెట్టుకుంటే స్టిచ్ చేసుకుంటే నెక్ రౌండ్గా తిరిగి ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత గాడ్లు పెట్టుకోవాలి. స్టిచ్ చేసిన దాని మీద కాకుండా పక్కన స్టిచ్ దాటి పెట్టుకోవాలి. నెక్స్ట్ అటు తిప్పి ఒక 4 స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టీని అటు సైడ్ తిప్పి ఒక స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టీని లోపల సైజ్ ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే ఏమైనా కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెడపట్టీని కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకొని అటు తిప్పి క్లాత్ని ఒక స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని అటు సైడ్ ఫోల్డింగ్ చేసి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే నెక్ రౌండ్గా తిరిగి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ వైపు నుంచి నెక్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. నెక్ సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. అలా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా నెక్ వైపు నుంచే స్టిచ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా నెక్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అలా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మందంతో ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ పట్టీలను స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ని కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మందంతో ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనం చంకలో లోతు తీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ లోతు ఉంచుకొని కట్ చేసింది అటు ఫ్రంట్ సైడ్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్స్ని షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఉంచుకొని లోతు తీసింది స్టిచ్ చేసుకోవాలి. అలా పాదం మందంతో ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు, చంక దగ్గర కూడా పట్టేది ఫ్రెండ్స్. ఒక డబుల్ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ చేసింది దాని గోరుతో గీరుకోవాలి. ఆ తర్వాత అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా అలానే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచే జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని. ఇలా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు. మనం చంకలో లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్ ఉండేలా ఇలా హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. పాదం మందంతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, హ్యాండ్స్ పైకి లేచినట్టు ఉండకుండా. నెక్స్ట్ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. తర్వాత గోరుతో గీరుకోవాలి అలా. నెక్స్ట్ ఫ్రిల్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం క్లాత్ కట్ చేసుకున్నాం కదా 29 ఇంచెస్, ఆ క్లాత్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఉంచుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ రెండింటిని ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక ఘాట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఘాట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 29 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని అక్కడ కూడా ఒక ఘాట్ పెట్టుకోవాలి, కట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత హాఫ్ ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్కింగ్తో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచెస్తో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం మార్క్ పెట్టిన దగ్గర కట్ చేసిన దగ్గర మార్కింగ్ ఒకేలా కలిసేలా చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచెస్తో. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత డబుల్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. అలానే ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ జాయిన్ చేసుకోవాలి.
మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసిన దాని మీద డాట్స్ మార్క్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అటు 8 ఇంచెస్, చెస్ట్ 9 ఇంచెస్, 36 ఇంచెస్, చెస్ట్ 36, వేస్ట్ 32, వేస్ట్ 32 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్, 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ డౌన్ వచ్చి 8 ఇంచెస్, రెండింటిని లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకొని దాని మీద స్టిచ్ చేసుకోవాలి. తర్వాత క్లాత్ని స్ట్రైట్గా ఉంచుకొని ఆ క్లాత్ని స్ట్రైట్గా ఉంచుకొని మార్కింగ్ చేసిన దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. సైడ్ జాయింట్స్ ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి. కింద నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని క్రాస్గా రానివ్వాలి. ఇక్కడ నుంచి అలా వస్తే నడుము పట్టి దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్, పైకి లేచినట్టు ఉండకుండా. ఆ తర్వాత సైడ్లో ఇలా జాయింట్ చేసుకోవాలి. పాదం మందంతో స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6, ఆర్మ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి కూడా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ లాస్ట్ 1/2 ఇంచ్ మందంతో స్టిచ్ చేసుకుంటూ రావాలి. జాయింట్లు చేసి ఇలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. బాడీ ఎక్స్ట్రాస్ ఉంటే కటింగ్ చేసుకోవాలి. ఇంకా డబుల్ స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత కింద పట్టీని ఫోల్డింగ్ చేసి 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం ఉంచుకున్నాం కదా, ఆ పట్టీని ఫోల్డింగ్తో స్టిచ్ చేసుకోవాలి కింద పట్టీని. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. లాస్ట్కి ఇదిగోండి ఫ్రెండ్స్, టోటల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ముడతలు రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.